నిజంగా తనుజ ఫ్యాన్స్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలబ్బా! నిజంగా మీరు చూపించే ప్రేమ తను ఒకరు బయటికొస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయితదేమో. నిజంగా కొందరు సిస్టర్స్ నాకు కామెంట్స్ పెట్టిండ్లు. ఆ కామెంట్ చూస్తే నాకు నిజంగా ఎంత ఎమోషన్ అనిపించింది తెలుసా? ఒక సిస్టర్ ఏమని పెట్టిందంటే, "అన్న నాకు ఒకవేళ వరం ఉంటే ఆ వరం తనుజకి చూపించేస్తా" అని ఒక సిస్టర్ పెట్టింది. ఇంకో సిస్టర్ ఏమో పాపం మా సిస్టర్ ఎక్కడికో ఫంక్షన్‌కెళ్ళిందట. ఆ ఫంక్షన్‌కెళ్తే అక్కడ రిలేటివ్స్ ఏమైనా ఉంటే వాళ్ళ ఫోన్ తీసుకొని ఓట్స్ ఏయించిందట. ఇంకొక సిస్టర్ ఏమో వాళ్ళ టీచర్స్‌తోని, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్‌తోని ఇట్లా రకరకాలుగా మీరు చేసే ప్రయత్నం ఆమె మీద మీకున్న ప్రేమ ఇది చూస్తే అర్థమైపోతుంది నాకు. దీన్ని నాకు ఇది చూసినప్పుడు నేను ఇంకా మెల్ట్ అయ్యాను నిజంగా చెప్పా. అందుకనే నా తరపు నుంచి ఇంకా 100% మద్దతు తనకైతే ఇచ్చిన. సో ఇది తనకు ఇంత నెగెటివ్ స్ప్రెడ్ చేసినా, ఇంత నెగెటివ్ ఉన్నా కూడా మీరు తన వెనక నిలబడ్డారు చూసినావా? ఇది అసలు మీకందరికీ తను రుణపడిపోయి ఉంటుంది మీకు నిజంగా చెప్పాలంటే. సో ఇది మొత్తం మీదైతే మనం వంతు ప్రయత్నం మనం చేసినాం. ఎండ్ అయితే అయిపోయింది. సో రేపటి దాకా వెయిట్ చేసి చూడాలి. నాకు తెలిసి అయితే ఎడ్జ్ అయితే ఖచ్చితంగా తనుజకే ఉంటుంది. సో బిగ్ బాస్ ఏమన్నా కాల్ తీసుకొని ఏమన్నా మ్యానిపులేట్ చేసి ఏమన్నా తన సొంత నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటే చెప్పలేం. కాకపోతే నేను అనుకునే ప్రకారం ఖచ్చితంగా అయితే విన్నర్ అయ్యే ఛాన్స్ తనుజకే ఉంది. నేనైతే 100% చెప్పగలుగుతున్నా. బిగ్ బాస్ ఒకవేళ తను ఏమనుకున్నాడో మనకి ఎవరికి తెలియదు కదా. సో తను ఏమైనా కాల్ తీసుకుంటే చెప్పలేం. కానీ ఇప్పుడైతే 100% జెన్యున్గా ఒకవేళ విన్నర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా తనుజకే హై ఛాన్స్ ఉంది. సో ఈ బిగ్ బాస్ అయిన తర్వాత నేను స్పెషల్గా ఈ రివ్యూవర్స్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. నిజంగా అందులో కొందరు రివ్యూవర్స్ అయితే అబ్బా! అంత వరస్ట్ బిహేవియరింగ్ ఉంటదా మనుషులలో నాకు అనిపించింది. సో చూసే ఆడియన్స్‌లలో ఇంత సెన్సిటివ్, ఇంత మంచోళ్ళు ఉన్నప్పుడు, సో అంతమందిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే స్థాయిలో రివ్యూవర్స్ ఉన్నప్పుడు, వాళ్ళు మాట్లాడే పద్ధతి ఎంత బాగుండాలి? ఎలా ఉండాలసలు? అసలు నిజంగా ఎంత దిగజారిపోయి రివ్యూ ఇస్తున్నారంటే అబ్బా! వాళ్ళకన్నా అసలు వాళ్ళ గురించి చెప్పాలన్నా మాటలస్తలేవు. నిజంగా చెప్పాలా ఒక అమ్మాయికి అమ్మాయి శత్రువు అన్నట్టు బయట ఉన్న ఈ కొందరు సెలబ్రిటీస్ ఎవరున్నారో తన మీద అంత ఏమంటారు నెగెటివ్ స్ప్రెడ్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే అర్థమైతలేదు. సో తను విన్నర్ అయితే వాళ్ళ ముఖాలు ఎట్లా మాడిపోతాయనేది నేను మనస్ఫూర్తిగా చూడాలనుకుంటున్నా. సో దీనికోసం నేనైతే బాగా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. అసలు ఎందుకు అంత జెలస్ ఎందుకు? మీరు ఎట్లా వాళ్ళు విన్నర్ కాలేరు. విన్నర్ కాకుండా కనీసం ఒక లేడీ విన్నర్ కావాలనుకుని కోరుకోవచ్చు కదా! నిజంగా ఇది వరస్ట్ అంటే వరస్ట్ సీజన్ మొత్తానికి తనుజైతే ఒక వెన్నెముకలో నిలబడ్డది. ఇది మొత్తం 100% నిజం. అంతేందుకు ఇప్పుడు టాప్ 5లో ఉన్న కళ్యాణ్ కూడా తన గేమ్‌ని చేంజ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ తనుజ కూడా. తన వెనుక ఉండి తన గైడెన్స్ ఏదైతే ఇచ్చిందో అది కళ్యాణ్‌కు చాలా ఉపయోగపడ్డది. సో ఇవన్నీ రివ్యూవర్స్‌కు ప్లస్ మళ్ళీ ఈ పీఆర్‌లకు ఇవేం కనబడవు. మొత్తం మీద తనుజ ఓడిపోవాలి. ఈ మొత్తం వాళ్ళ భజనే ఇది. సో ఇదే మొత్తం మీద. ఇంకేందంటే నాకు తెలిసైతే ఈ టాప్ 5లో ఉన్న ఎవరైతే ఉన్నారో చాలామంది డిమాండ్ పాయింట్ డబ్బులు తీసుకుంటారు అంటారు. కానీ నా గెస్ ప్రకారం నేనైతే సంజన గారు డబ్బులు తీసుకుంటారేమో అనుకుంటాను నేను 100%. ఎందుకంటే తనకు క్లియర్ కట్‌గా తెలుసు ఎట్లా విన్ అయ్యే ఛాన్స్ తనకు లేదు. ఎందుకంటే 2 సార్లు ఎలిమినేషన్ దగ్గరికెళ్ళొచ్చింది కదా! సో ఆ లెక్క ప్రకారం ఆలోచించి సంజన గారి కంటే ఏమైనా డబ్బులు తీసుకుంటారా అని నేను అనుకుంటున్నా. లేకపోతే డిమాండ్ పవన్ తీసుకున్నా తీసుకోవచ్చు. డిమాండ్ పవన్ లేకుంటే ఇమ్మాన్యుల్ ఇమ్మాన్యుల్ తీసుకునే ఛాన్స్ తక్కువ. ఎందుకంటే మేబీ ఇమ్మాన్యుల్ విన్ అయితేనే కాన్ఫిడెన్స్ తనకు ఉందేమో. సో ఇమ్మాన్యుల్ తీసుకోవచ్చు. కానీ డిమాండ్ పవన్ ఆర్ఎల్స్ సంజన గారు వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరు డబ్బులు తీసుకునే ఛాన్స్ ఉందేమో అని నేను అనుకుంటున్నా. సో డిమాండ్ పవన్ డబ్బులు తీసుకుంటే మాత్రం ఫుల్ హ్యాపీ. ఎందుకంటే అతనున్న సిచ్యువేషన్‌కు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌కు తను డబ్బులు తీసుకున్న నో ప్రాబ్లమ్. సో ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా ఇద్దరైతే ఖచ్చితంగా ఎవరన్నా డబ్బులు తీసుకుంటారు ఖచ్చితంగా. తీసుకుంటే మాత్రం అక్కడ టాప్ 1లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈసారి గట్టిగానే దెబ్బ పడే ఛాన్స్ ఉందేమో అని నేను అనుకుంటున్నా. సో ఇది. సో ఎవరు తీసుకున్నా, ఎవరు గెలిచినా మొత్తం మీద ఏమంటారు మరీ అంత పర్సనల్‌గా ఫీల్ కాకండి. సో తనుజని మీ ఇంటి అమ్మాయిగా అంత బాగా అడాప్ట్ చేసుకున్నారు మీరు. నాకెందుకంటే మీకు క్లియర్ కట్‌గా మిమ్మల్ని చూస్తే అర్థమైంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎవరన్నా ఒక్కళ్ళే విన్ కావాలి కాబట్టి ఎవరు విన్ అయినా గానీ మరీ అంత పర్సనల్‌గా తీసుకోకండి. ఎందుకంటే తీసుకుంటే ఖచ్చితంగా హర్ట్ అవుతారు. సో ఈ విషయం నేను ఆల్రెడీ చెప్పిన. మరీ అంత పర్సనల్‌గా తీసుకోకండి ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది. "అన్నా నువ్వు పర్సనల్‌గా తీసుకుంటూ అంటున్నావు గానీ నేను చాలా పర్సనల్‌గా తీసుకున్నా. విన్ కాకుండా మాత్రం చాలా హర్ట్ అయితా" అని చెప్పి. సో దాన్ని చూస్తే నాకు అర్థమైంది. మీరెంత ఏమంటారు తనని ఎంత అడాప్ట్ చేసుకున్నారు ఇట్లా అడాప్ట్ చేసుకున్నారని. సో ఇవన్నీ చూసిన తర్వాత నా తరపు నుంచి ఇంకా తనకు సపోర్ట్ ఉండాలని నేను అనుకున్నా. ఎందుకంటే మీ కామెంట్స్ మీ యొక్క ఆ ఎఫెక్షన్ ఏదైతే మీరు చూసి దాన్ని బట్టి చూసి నేను ఇంకా మెల్ట్ అయిపోయాను నేను చెప్పానండి. సో ఖచ్చితంగా మన తరపు నుంచి ఇంకా సపోర్ట్ ఉండాలని నేను కూడా తనకు నా తరపు నుంచి సపోర్ట్ చేసిన. సో ఇది మొత్తం మీద. సో ఇవన్నీ మీరు మరీ ఓవర్ స్ట్రెస్‌గా తీసుకోకండి. ఎందుకంటే అదే మైండ్‌లో ఉండిపోతది ఒక 1 వీక్ వరకు. సో కామ్‌గా ఉండండి. జస్ట్ ఏమంటారు హోప్ ఫర్ ది బెస్ట్ అని. నా గెస్ ప్రకారం నేనైతే తనుజ విన్ అయితదనే అనుకుంటున్నా స్టిల్ ఇప్పటికి గూడా. సో చెప్పలేము ఏమన్నా జరగచ్చు. కానీ నా హోప్ అయితే 100%కు తనుజ విన్ అయ్యే ఛాన్సే ఉంది. తనుజ విన్ అయితదని నేను గూడా అనుకుంటున్నా. సో ఇది నచ్చితే మాత్రం వీడియోనైతే లైక్ చేయండి. థాంక్ యూ.